వారాహి నవరాత్రి ఉపవాసం చేయమంటే చాలామంది ప్రాతకాలం నుంచి అసలు ఏమీ తినకుండా ఉండడం, రాత్రి ఏదో పళ్ళును తిని సరిపెట్టుకుంటున్నారట. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఆ విధంగా ఉపవాసం పనికిరాదు. కారణం ఏమిటంటే పతంజలి మహర్షి మనకి ప్రతిదానికి ఒక నియమాన్ని చెప్పాడు. యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి అని చెప్పి అష్టాంగ యోగము అంటూ చెప్పాడు పరమాత్మని చేరడానికి. ఈ అష్టాంగ యోగంలో ప్రత్యాహారము అంటే ఉపవాసమే. ప్రత్యాహారం అంటే ఏమి చేయాలి అంటే ప్రాతకాలం నుంచి మంచి నీళ్లు తాగొచ్చు, అవసరానికి ఎక్కువ తాగమని కాదు. అలాగే పళ్ళుని తినచ్చు. రాత్రి వరకు ఒకవేళ పళ్ళతో ఆగలేకపోతున్నాను అంటే వయస్సు మీరినటువంటి వారు ఇడ్లీ వంటి వాటిని కూడా తినచ్చు. రాత్రి ప్రారంభమయ్యాక అమ్మవారి వ్రతాన్ని చేసుకోవడం, లేదా నక్షత్రాన్ని మామూలు కార్యక్రమాల్లో నక్షత్ర దర్శనం చేసుకోవడం. అప్పుడు భోజనాన్ని ఖచ్చితముగా చేయాలి. అన్నాన్ని తినకుండా శరీరాన్ని హింస పెట్టకూడదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అందులోనూ కొంతమంది నైవేద్యంగా సమర్పించినటువంటి వాటిని ఏమి చేయాలి అని అడుగుతున్నారు. నైవేద్యంగా సమర్పించిన తర్వాత అది ఇంకా మనకి ప్రసాదమే. ఆ ప్రసాదాన్ని తీసుకోవాలి. ఋషి చెప్పిన విధానాన్ని ఫాలో చేయండి. తెలిసి తెలియకుండా చెప్పేటువంటి ప్రామాణికం లేనటువంటి ధర్మాలని అనుసరించకండి. ధర్మాన్ని తెలుసుకుని ఆచరించండి. సర్వే జనా సుఖినో భవంతు.